అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమ ఫ్రమ్ కోనసీమ. మా అరకు ట్రిప్ మొత్తంలో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో అన్నమాట. సో, బొర్రా కేవ్స్‌కి రీచ్ అయిన వెంటనే ఫస్ట్ అయితే మనకి ఇలా షాపింగ్ స్టాల్స్ అయితే కనిపిస్తాయన్నమాట. ఫుల్ షాపింగ్ చేసుకోవచ్చు. అన్ని ఐటెమ్స్ కూడా చాలా యూనిక్‌గా ఉన్నాయి. మాక్సిమం ఆఫ్ ది ఐటెమ్స్ అన్నీ గూడా మనకి వుడ్‌తో ప్రిపేర్ చేసినయి ఉన్నాయన్నమాట. చూస్తున్నారు గదా! అక్కడున్న కప్స్ కానివ్వండి, గ్లాసెస్ కానివ్వండి ప్రతీది కూడా. మనం కార్ పార్క్ చేసిన దగ్గర నుంచి ఎంట్రన్స్ వరకు చాలా దూరం నడాల్సొస్తదన్నమాట. కాబట్టి మీతో పాటు కొన్ని వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేయండి. సో, ఇదే బొర్రా కేవ్స్ ఎంట్రన్స్ అన్నమాట. అక్కడే మనం టికెట్ తీసుకొని లోపలికైతే ఎంటర్ అవుతాము. హమ్మయ్య! వచ్చేసింది అనుకుంటే మళ్ళీ అక్కడి నుంచి చాలా దూరం నడవాల్సొచ్చిందన్నమాట కేవ్స్‌కి రీచ్ అవ్వాలి అంటే. సో, ఇలా ఫారెస్ట్ మధ్యలో వే ఉంది. చాలా బావుంది చూడ్డానికైతే లొకేషన్. సో, మీరు సరిగ్గా గమనిస్తే ఎవరైతే మాకు ఎదురొస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ కిందకెళ్ళి పైకొస్తున్నారనమాట. వాళ్ళందరూ కూడా ఆయాసపడుతూ, కూర్చుని, లేచి అలా వస్తున్నారనమాట. మేమసలు పట్టించుకోలేదు ఎందుకలా వస్తున్నారు, ఏంటి అనేది. కానీ మాకు తిరిగొచ్చేటప్పుడు మేము కూడా సేమ్ వాళ్ళ పొజిషన్‌లో ఉన్నప్పుడు అర్థమైంది. సో, ఎవరైతే బొర్రా కేవ్స్ చూడాలి అనుకుంటున్నారో అరకు వెళ్ళిన తర్వాత సెపరేట్‌గా ఒక హాఫ్ డే దాని కోసం కేటాయించుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మామూలు కాళ్ళు నొప్పులు రావు. మనం కిందకెళ్ళిన తర్వాత పైకి రావడానికి ఆల్‌మోస్ట్ ఒక 1 అవర్ పట్టేస్తదనమాట. కాళ్ళు నొప్పులతో కూర్చుని, లేచి అలా వస్తాము. సో, మనం కేవ్స్ లోపలికి వెళ్ళే కొద్దీ కూడా టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతదనమాట. బయటున్న టెంపరేచర్‌కి, లోపలున్న టెంపరేచర్‌కి సంబంధమే ఉండదు. చాలా చల్లగా ఉంటది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాతయితే చలి కూడా వేసింది మాకు. సో, లోపలికి వెళ్ళినప్పుడు మనం మాట్లాడింది తిరిగి మనకు వినిపిస్తదనమాట. రీసౌండ్ ఒస్తది. సో, అందుకే నేను ఒరిజినల్ సౌండ్ అలానే ఉంచేశాను. వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. మామయ్య మెట్లున్నారా? టెక్స్చర్ అమ్మో! ఆ! ఎంత బాగుంటుంది.
సో, అలా బొర్రా గుహలన్నీ తిరిగేసిన తర్వాత బయటకొచ్చేసి ఇంక డైరెక్ట్ రైల్వే స్టేషన్‌కయితే వెళ్ళిపోయాము. ఇదొచ్చేసి బొర్రా కేవ్స్ రైల్వే స్టేషన్ అనమాట. సో, ఈ స్టేషన్ నుంచి మాకు 4:30కి అయితే వైజాగ్ ట్రైనుంది. దానికోసమని జెప్పి ఇంకా ఫాస్ట్‌గా వచ్చేసాము. షాపింగ్ కూడా ఏం చేయలేదక్కడ. కానీ వచ్చాక తెలిసిందేంటంటే ట్రైన్ 1 అవర్ డిలే అయింది అని జెప్పేసి, ఇంకా 1 అవర్ ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుక్కుంటూ కొన్ని ఫోటోస్ అయితే సరదాగా తీసుకున్నాం అనమాట. స్పెషల్‌గా ఈ స్టేషన్‌లో వ్యూ ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉందనమాట. నేనైతే ఇప్పటి వరకు ఇలాంటి వ్యూతో ఏ రైల్వే స్టేషన్‌ని చూడలేదు సినిమాల్లో తప్ప. అందుకే ఇంక మా తమ్ముడిని తీసుకెళ్ళి చాలా ఫోటోస్ తీసేసుకున్నానక్కడ. ఇంకా ఆల్మోస్ట్ చీకటయిపోతుంది అన్నప్పుడు ట్రైనొచ్చిందనమాట. ఇంక ట్రైన్ ఎక్కేసి జాగ్రత్తగా ఒక 4 అవర్స్ అలా కూర్చుంటే వైజాగ్ రీచ్ అయిపోయాము. వైజాగ్ రీచ్ అయిన తర్వాత మా రిలేటివ్స్ ఇంట్లో ఒక నైట్ ఉందామనమాట. సో, నెక్స్ట్ డే మార్నింగ్ మేము లేచి రెడీ అయిపోయి ఇంక రైల్వే స్టేషన్‌కి స్టార్ట్ అయ్యాము. రాజమండ్రికెళ్ళాలి కాబట్టి వైజాగ్ నుంచి. ఇంక దారిలో మాకు జూడియో, ఇంకా స్టైల్ యూనియన్ ఇవన్నీ కనిపిస్తే ఇంకా ఆగామనమాట. ఆగి లోపలికి వెళ్లి చూసాము. కలెక్షన్ బానే ఉందని జెప్పి ఇంక అలా టైం అయిపోయింది. అసలు మా ప్లాన్ ఏంటి అంటే వైజాగ్ వచ్చాం గదా! ఎలానో అందరం కలిసి ఏమైనా ఒక మంచి బీచ్‌కెళ్ళి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ స్పెండ్ చేసి అప్పుడు స్టేషన్‌కెళ్దాము. ఈ మధ్యలో గ్యాప్ ఉండి అప్పుడు షాపింగ్ చేద్దాం అనుకున్నాము. బట్ మాకు ఫస్టే ఈ జూడియో కనిపించడం వల్ల అక్కడ ఆగిపోయామనమాట. ఇంక బీచ్ లేదు, ఏం లేదు. 2 అవర్స్ అందులో స్పెండ్ చేసాము. అందరి షాపింగ్స్ అక్కడ అయిపోయినియి. అక్కడి నుంచి ఇంక డైరెక్ట్ రైల్వే స్టేషన్‌కెళ్ళి రాజమండ్రి ట్రైన్ అయితే ఎక్కేసాం అనమాట. చాలా బాగుంది. పద. బాగుందా? ఇది బాగుంది. వావ్, బాగుంది. టీ షర్ట్ ఒకటి చూడక్క. కింద బాగున్నాయి. సో, ఇలా మా అరకు ట్రిప్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఎవరైనా నా అరకు వీడియోస్ చూడకపోతే ఒకసారి వెళ్లి చెక్ చేయండి అండ్ చూడండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.